Hello guys, welcome to my channel Surgad Local. This is Gani and new track. ఇప్పుడైతే ఒక మంచి వీడియో చేసామన్నమాట. మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు మంచి బ్లాగ్ చేసాం. మంచిగా చూసాను, పూర్తిగా చూడండి. ఏంటి కళ్ళద్దాలు పెట్టడానికి చూస్తాను కదా, ఇప్పుడే లేచా, దారుణంగా ఉన్నాయి కళ్ళు, అందుకని కళ్ళద్దాలు పెట్టి కవర్ చేసా. ఇప్పుడైతే వీడియోని పూర్తిగా చూసేయండి. అక్కడ పరిగెత్తినా ఇచ్చి ఇద్దరు ప్లాన్గా దుప్పులు వేసుకుని రాలేదనమాట. ఇప్పుడే ట్రైన్ ఎక్కాము, విల్లుపురం ట్రైన్ ఎక్కాము. సాయంకాలం 6 దిగుతాం అనమాట. సాయంత్రం 6 గంటలకు కలుద్దాం. బాయ్ గైస్. మొదలు ఏమన్నా ఉంటే మొదలు డబ్బులు అది కాలేదు. ఇప్పుడే దిగాము, వర్షం పడుతుంది, బాగా గట్టిగా పడుతుంది వర్షం. గిరి ప్రదేశం అంతా ఈ వర్షంలోనే అయ్యేటట్టుంది. మేము వచ్చిన ట్రైన్ విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. చూసారా మెరుపులు ఎలా వస్తున్నాయో. అయితే ప్రజెంట్ నేను క్వాలిటీ ఉండదు, ఇది ఫోన్లో తీస్తున్నాను. గోప్రో అయితే అసెంబుల్ చేయలేదు, అందుకని ఫోన్లో తీస్తున్నాను. మొత్తం స్టేషన్ అంతా ఇక్కడే దిగారు చాలామంది. ఏమంటావు ఇప్పుడు వర్షం పడుతుంది ఎలా మరి కూర్చొని వెళ్ళాలి తగ్గేవారు. అయితే రేపు మాత్రం గిరి ప్రదక్షిణం వానైనా వరదైనా చేయాల్సిందే. వానైనా కదా, ఎండైనా వానైనా. ఎండ వస్తుంది ఏమో తెలియదు, కానీ వాన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఉరుములు మెరుపులు అలాగే ఉన్నాయన్నమాట. అయితే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, ఏమనుకోకండి. ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. గోప్రో వర్షం పడుతుంది కదా, గోప్రో కెమెరా అయితే మళ్ళీ ఇదైద్ది అనేసి ఇలానే. ఇప్పుడు అయితే ఒకటి చెప్పాలి గైస్, మేము చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము. అయితే ఇది కుదరలేదు, ఎట్టకేళ్ళకి ఈరోజు కుదిరింది అనమాట. అదేదో అంటారు చూడండి, శివునాకి లేనిది చీమైనా కొట్టదు అంటారు చూడు. అది యాక్చువల్లీ కరెక్ట్. అది మనం ఎంత గింజుకున్నా అది దేవుడు రమ్మన్నప్పుడే వెళ్ళాలి మనం. అది మాత్రం సత్యం అనమాట. ఎందుకు మేము తిరుపతిలోనే ఉంటాం, ఏమచ్చా హైదరాబాద్లో ఉండే వాళ్ళు అటు వెళ్ళారు, కానీ మేము తిరుపతిలోనే ఉంటాం. ఎప్పుడూ వెళ్ళలేదు అనమాట. ఈరోజు కుదిరింది, ఫైనలీ వెళ్తున్నాం. సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ వెళ్తున్నాం. సక్సెస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా అనమాట. వీడియోని పూర్తిగా చూస్తూనండి, మంచి మంచి సన్నివేశాలని రికార్డ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ వ్యూ అంతా వస్తుంది, క్వాలిటీలో వస్తుంది మార్నింగ్ వ్యూ అంతా. తప్పకుండా చూడండి. 2 kilometers ట్రావెల్ చేసి దగ్గరికి వచ్చాము. దర్శనం కంప్లీట్ చేసుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. ఇప్పుడే అలా నడాలి. ఇప్పుడే నడుము నొప్పిగా ఉంది నాకు. నడుము నొప్పి చాలా నొప్పిగా ఉంది. ఆ క్యూలో నడిచాకే లోన్ తీరిపోయింది అనమాట. గిరి ప్రదర్శన ఎలా చేస్తామో చూడాలి.
కడుపులో ఏం లేదు, ఎలకలు పరిగెడుతున్నాయి. మా వాళ్ళు కర్పూరం వేస్తున్నారు. మా ఊళ్ళు కర్పూరం వేస్తున్నారు. కర్పూరం వేసుకొని స్టార్ట్ చేస్తాం అనమాట. మనం పెట్టుకొని ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ కదా 14 కిలోమీటర్స్ అనమాట. 14 కిలోమీటర్స్ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్ళి ఫినిష్ చేస్తాం. నేను వస్తాను రా. చిక్కిరావా? లేదు చెక్క ఏదో ఈ ఆడ చిక్కేదా మళ్ళా చెక్క అంతే, అందరూ అట్లా చేస్తాను. తప్పు అట్లా దేవుడు మనకి చల్లాలి. ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుని 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఏదో టెంపుల్ దగ్గర డిష్ తీసుకున్నారు అన్నమాట నిమ్మకాయలతో. మా ఫ్రెండ్స్ ఇద్దరు డిష్ తీపించుకున్నారు. విక్కీ గాడికి మెయిన్లీ దిష్టి ఎక్కువ ఉందంట ఇక్కడ. విక్కీ నిన్న చెప్తున్నాను, మనోడు భక్తి ఎక్కువ, మొక్కొని వస్తాడంట. బాగానే ఎక్స్ట్రా ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ చేస్తాం. మధ్యాహ్నంలో ఏమైనా వస్తే మళ్ళీ చూపిస్తాం మీకు. అమ్మ చాలా డిస్ట్ ఎక్కువ అయిపోయిందా? డిస్ట్ ఇప్పించుకున్నాం. అవును, నిమ్మకాయ కొంత ఒకటి అయిపోయింది, అంత డిస్టెన్స్. వాడికి ఎక్కువ డిష్ అయిందంట, అందుకని డిష్ తీసుకున్నాడు. ఇప్పుడే చిన్న బ్రేక్ ఇచ్చాము, బాదం పాలు తాగుదామని ఆగాము. ఇది ఒకటే రోజ్ మిల్క్ తాగుతున్నాడు. యాక్చువల్లీ రోజ్ మిల్క్ షాప్ అనమాట. రోజ్ మిల్క్ షాప్ అయితే బాదం పాలు ఆర్డర్ చేసి బాదం పాలు తాగమా సార్? బాదం పాలు రాలేదు, తాగలేదు. అదనమాట. 7 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. 7.2 అని ఉంది. 7.2 చూడు మచ్చా, నేను చేసే కొద్దిగా పనులన్నీ ఎడ తీరిపోతుంది మచ్చా. నాకు అక్కడ మా కంపెనీకి ఆడికి 1 కిలోమీటర్ ఉంటుంది మచ్చా. బండి వేసుకుని వెళ్తాను నేను కంపెనీకి. అది చేసి నేను కొద్దిగా పనులన్నీ ఇక్కడ కొద్దిగా తీరిపోతుంది. నాకు కాళ్ళన్నీ జువ్వం లావుతున్నాయి, నడలేకపోతాను. అదొకటి నడుము నొప్పి ఒకటి భయంకరంగా ఉంది. అందుకే అంటారు అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయాలని. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేసిన ఎక్సర్సైజ్, పర్లేదు. అసలు ఎక్సర్సైజ్ చేయకుండా వచ్చినంటే ఆడే 2 కిలోమీటర్ దగ్గర ఉండిపోయింటాను నేను. అదనమాట, ఎక్సర్సైజ్ చేయాలి. ఇది చూడండి, వీడు ఎక్సర్సైజ్ చేయడు, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంపోతాడు. అలా ఉంటుంది అనమాట ఎక్సర్సైజ్ చేయకపోతే. అందుకే మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, వీడిలాగా అవ్వకండి. ప్రతి 2 కిలోమీటర్కి ఇలా కొనుక్కుంపోతాడు మనిషి. కాళ్ళు లాగెత్తున్నా అంతండి, పొట్ట లాగెత్తున్నా అంతాడు. పొట్టలో ఏదో ఒకటి పడాలంతాడు. ఏడ్ చేస్తాం వీటితో బాధపడుతున్నాం మేము. ఏమంటారు విక్కీ?
మా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాం వచ్చా వెళ్ళిపోరా నువ్వు, తెలీదురా నీకు, తెలీదు ఫ్రెండ్స్. ఆడికి ఏలు ముద్ర గడాడు, చక్కెర మూట వేసుకుని వచ్చాడు ఏలు ముద్ర గడాడు. త్వరగా వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాం మేము. త్వరగా అయిపోద్ది, ఖచ్చితంగా త్వరగా అయిపోయి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాం. చూద్దాం, వీలైతే 9 వరకు ఉందామని ప్లాన్ చేస్తున్నాం, కాకపోతే వెళ్ళిపోతాం. ఫోకస్ అట్లా కొడుతుందిరా, ఫోకస్ భయంకరంగా కొడుతుంది. బిల్ వేసుకుంటున్నాడు, ఆరత్ బిల్.